నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి ఏడుకొండలు లాకప్ డెత్ ఘటనకు సంబంధించి సాక్షి దగ్గర సాక్ష్యాధారాలతో అంటే ఆ ఘటనకు సంబంధించి దొంగతనం ఘటనకు సంబంధించినటువంటి ఏడుకొండలతో పాటు నిందితులుగా ఉన్నటువంటి ప్రసాద్ రియాజ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ ఎక్స్క్లూజివ్గా ఈ సాక్షి ప్రేక్షకుల కోసమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ లాకప్ డెత్ అంశానికి సంబంధించినటువంటి నిజాలను బయటకు వెళ్ళబుచ్చడానికి వాళ్ళు మనతో పాటు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మీ పేరేంటండి? రియాజ్ సార్. అసలు ఏం జరిగింది? అసలు పోలీసులు అసలు ఏంటి కేసు ఏంటి? మిమ్మల్ని ఎంతమంది తీసుకున్నారు? కేసు మీద పోతాం సార్. ఏడుగొండల ఊరిలో చైన్ ఒకటి దొంగలిస్తాం మేము. నేను ఏడుగొండ ప్రసాద్ ముగ్గురిని. ఏడుగొండ ఫస్ట్ చిక్కుతాడు సార్. చిక్కి ఆమె కొడతారు. కొట్టిన తర్వాత మా పేరు చెప్తాడు. ఆమె మమ్మల్ని తీసుకొని పోతారు సార్. మా ఊరికి వచ్చి మమ్మల్ని తీసుకొని పోతాడు. తీసుకొని పోయి ఆమె శుక్రవారం నైట్ తీసుకొని పోతారు సార్ మమ్మల్ని కూడా కొడతారు ముగ్గురిని. అంటే పెద్దగా బాగా అదే కాళ్ళ కాడ బెల్ట్తో కొడతారు. ఆమె రూమ్లోనే పెట్టేస్తారు సార్. ఆ రూమ్లో పెట్టిన తర్వాత తెల్లారి శనివారం సార్. శనివారం రోజు 10 గంటలకు సార్ వాళ్ళు వస్తారు. ఆమె నన్ను కొట్టబోతుంటే నాకు బాగలేదు సార్, నాకు క్యాన్సర్ అని చెప్పాను సార్. అంటే ఎవరు? ఎస్ఐ సారు, హనీఫ్ సారు, రాకేష్ సారు, ఇద్దరు ఎస్ఐలు కానిస్టేబుల్ సార్ వాళ్ళు వచ్చి ఆమెను అదే అడుగుతా అంటే నాకు బాగలేదు సార్, నన్ను కొట్టబాకండి అని నేను అంటాను సార్. ఆమె మాధవ్ సార్ ఉండి అవును సార్ అతనికి క్యాన్సర్ అది చెప్తాడు సార్, నాకు బాగలేదని చెప్తాడు. ఆమె నన్ను కూర్చోబెట్టుకొని ప్రసాద్ని ఏడుగొండలని తీసుకోబోతాడు సార్. అది ఎక్కడ మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి మీరు మీ పేరు ప్రసాద్ సార్ వెనక్కి క్వార్టర్స్లోకి తీసుకోపోతారు. తీసుకోపోయిన తర్వాత నన్ను కొడతారు సార్. కాళ్ళు వెనక్కి జాపి నన్ను కొట్టి గందరగోళం చేశారు. నేను ఉండింది చెప్పేశాను. తర్వాత 700 కొడతారు సార్. అది ఎలా కొట్టారు? 700 ఆ బెల్ట్ తీసుకొని కొట్టారు సార్ రూమ్లో. అంటే పక్క రూమ్లో కొట్టారు, నేను ఒక రూమ్లో ఉన్నాను సార్. కాళ్ళు చాపి కాళ్ళ పైన కొట్టడం, లాఠీలతో కొట్టడం, బెల్ట్తో కొట్టడం. కాళ్ళు చాపి చక్కగా వెనక్కి గోడగా ఆనిచ్చి కాలు మీద నిలబడ్డారు సార్. అవతల ఒక కాలు మీద యువతల ఒక కాలు మీద నిలబడి చేశారు నన్ను. అయితే అది సో పోలీస్ దెబ్బలతో నిజం చెప్పేసాం. అవును సార్. ఓకే సార్. అలా ఇది ఎప్పుడు జరిగింది? శనివారం జరిగింది. ఆమె శనివారం నైట్ కూడా అక్కడే ఉంటాము. ఆదివారం డే కూడా ఆడనే ఉండి ఆదివారం నైట్ వదిలిపెడతారు సార్ మమ్మల్ని. ఆదివారం సాయంత్రం ఫింగర్లు తీసుకుంటారు గూడూరులో. ఈవినింగ్ ఒక 7 గంటలప్పుడు అప్పుడు తీసుకుంటారు సార్. మమ్మల్ని ఏమన్నా 9, 10 అప్పుడు బయటకు వదులుతారు. ఇతను వాళ్ళ పేరెంట్స్ వస్తారు, మాకు ఎవరు రారు. అతను నేను ఆమెను బయటకు వస్తాము. ఆమెను బయటకు వచ్చి ఆటో ఒకటి మాట్లాడుకొని అక్కడ సోమవారం ఏం జరిగింది? మళ్ళీ ఇప్పుడు ఆదివారం వదిలిపెట్టేశారు. మళ్ళీ ఇంకేం పోలీసు వాళ్ళు పిలవలేదా మిమ్మల్ని? పిలిచారు. సోమవారం రమ్మన్నారు అని సార్. సోమవారం వచ్చిండ్రా మీరు జామీన్లు పెట్టుకుందరు అని చెప్పారు సార్. మా పాటికి మేము సోమవారం వచ్చేసాము. ఆమెను 7 రాడు సార్. 7 సోమవారం రాడు. ఆమెను మేము అక్కడే ఉంటాం. మమ్మల్ని అక్కడనే పెట్టేశారు రూమ్లో. ఆమెను మంగళవారం రోజు నన్ను అడుగుతారు ఎక్కడికి పోయాడు 7 అంటే మేము ఇద్దరం కదా బయటకు పోయింది. ఇట్లా ఈ విధంగా ఆటో ఎక్కించారు సార్ వాళ్ళు, మీరైనా అక్కడ కలవారి రోడ్లో ఎక్కించారు ఆటో. అతను పదలకూరుకు పోతా అన్నారు అని చెప్పాను సార్ నేను. సరే పదలకూరు ఏరియాలో ఉంటారని చెప్పి మాధవన్న అడిగేసి ఆమె కారులో వెళ్ళిపోతాడు. మాధవన్న 4 గంటలకే తీసుకొస్తారు సార్ స్టేషన్లోకి. అతను తీసుకొస్తుంటే మడనూరు పిల్లడు మాధవన్న ఇద్దరు కారులో వస్తారు. మంగళవారం 14వ తారీఖు ఎక్కడున్నాడు ఏడుకొండలో అని చెప్పి పోలీసు వాళ్ళు సర్చ్ ఆపరేషన్ కోసం వెళ్ళి ఏడుకొండలు తీసుకొని 4 గంటలకి తీసుకొచ్చారు సార్. మేము అక్కడే పక్కన రూమ్లో చూస్తూ ఉంటాం. మాతో కూడా ఇంకా ఆయన పోతాయని ఉంటారు బండి. అప్పుడు ముగ్గురు ఉంటాం. మేము ముగ్గురు చూస్తూ ఉంటాం. కారు వచ్చింది అంటే మా అమ్మలు మాట్లాడుతుంటే కారు వచ్చింది అని పక్కకు పోయి ఉంటాం. ఆమె కారులోంచి దిగుతారు. వీడు దిగమంటే ఈ డోర్ తీసి అసలు లోపల మాకేం అవుపేయటం లే, దిగమంటుంటారు. అది అర్థమవుతుంది. ఇతను ఇంకో పిల్లోడు ఉన్నాడు కదా, అతను తట్టుతుంటాడు. తట్టినా లేడు, ఏడుకొండ లేడు. అర్థమవుతుంది బయట చేరి. ఆమెను ఇంకోసారిని పిలుచుకొని వస్తాడు ఈయన మాధవ్ సార్. పోయి చూపిస్తే ఆమెను కారు బయటకు వెళ్ళిపోతుంది సార్. అంతే. సో మొత్తం మీద మళ్ళీ అంటే ఏడుకొని తీసుకొచ్చేటువంటి క్రమంలో కూడా కొట్టుండొచ్చు. అంటే స్టార్టింగ్ మిమ్మల్ని కొట్టినట్లే కూడా ఏమో సార్ మనకు తెలియదు, కొట్టుండొచ్చు. సో అక్కడి నుంచి మళ్ళీ ఏం జరిగింది? ఇంకా ఆ నుంచి మమ్మల్ని సంతకాలు పెట్టించుకొని గంట తర్వాత పంపించేశారు సార్. ఓకే, అంతేను. సో మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఏడుకొండలు చనిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించారు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ఏంటి అది? మా ఇంటికి వచ్చారు సార్. వీడియో రికార్డు కావాలా అని చెప్పి ఏడుకొండ ఆ రోజు నైట్ ఇంటికి వస్తాం కదా నేను, మంగళవారం నైటు మా ఇంటికి వచ్చారు సార్ వాళ్ళు. ఆ సార్ వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. అని కొత్త వాళ్ళు వచ్చారు. వీడియో రికార్డు ఏం జరిగిందంటే ఇదే చెప్పా, జరిగింది ఇదే విధంగా వాళ్ళకి కూడా రికార్డు చెప్పేశారు. ఇట్లా నాతో కూడా వచ్చాడు, నాతో కూడా పోయాడు. ఈ విధంగా నేను తట్టుకోలేకపోతున్నాను, ఊళ్ళో కూడా తిరగలేను అని చెప్తా అవమానంగా ఉందని చెప్పుకుంటూ పోయాము.
అవును అతను పగలకూరుకి వెళ్ళిపోతాడని వీడియో రికార్డ్ చేసుకున్నారు సార్ వాళ్ళు వచ్చి. సరే నువ్వు మాతో కూడా రా, నీకేం ఇబ్బంది లేదు అని చెప్పి నన్ను ఆమెన వెంకటాచలం స్టేషన్లో ఉంచారు సార్. వెంకటాచలం స్టేషన్లో ఉండిచ్చారు. సంతకాలు అంటే నన్ను వచ్చేటప్పుడు సంతకాలు పెట్టించుకున్నారు సార్. నిన్న సాయంత్రం వదిలేరు ఆమెను. ఆ రోజు సాయంత్రం 9 గంటలకు వదిలినారు అంతే సార్. సో అది మొత్తం మీద కీలకమైనటువంటి ఆధారాలు చూసాం. అంటే మంగళవారం 14వ తారీఖున ఖచ్చితంగా వీళ్ళిద్దరూ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. శుక్రవారం రోజు నుంచి మంగళవారం వరకు కూడా ఈ తతంగం మొత్తం జరిగింది. మంగళవారం వరకు కూడా ఏడుకొండలు, సోమవారం రావాల్సినటువంటి ఏడుకొండలు మంగళవారము కూడా పోలీస్ స్టేషన్కి హాజరు కాకపోవడంతో అతను ఎక్కడ ఉన్నాడని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్లేస్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఏడుకొండల్ని కొట్టుకుంటూ, అంటే ఒక కాలువ పక్కన కాలువలో స్నానం చేస్తున్నాడు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్తో అక్కడికి వెళ్ళి ఏడుకొండల్ని హింసించి కొట్టుకుంటూ కారులో పడేసి తీసుకొస్తున్నటువంటి క్రమంలో తీరా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న తర్వాత ఏడుకొండల్ని లేపేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి ఏడుకొండలు వెళ్ళిపోవడంతో స్టేషన్ లోపలికి తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి కూడా లేకపోవడంతో అనుమానం కలిగింది. అప్పటికే దాదాపు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. సో వెంటనే 4 గంటల సమయంలో అని వీళ్ళు చెప్తున్నారు. అంటే 3:30 గంటల నుంచి 4 గంటల సమయంలో సాయంత్రము పోలీస్ స్టేషన్ వద్దకి ఒక కారులో ఏడుకొండలను తీసుకొని వచ్చినటువంటి సంఘటనకి పూర్తి స్థాయిలో సాక్షులు వీళ్ళిద్దరే. సో అక్కడ 4 గంటల సమయం అనంతరం దాదాపు 6 గంటల కంటే 2 గంటల సమయం పాటు కూడా ఎక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు, ఏం చేశారో కూడా తెలియదు. ఒక హై డ్రామా అనంతరం కూడా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే కూడా ఏడుకొండలు మృతి చెందాడు, బ్రాడ్ డెడ్ అనేసి డాక్టర్లు తేల్చినటువంటి ఘటన. అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఏడుకొండలది పూర్తి స్థాయిలో ఒక పోలీసు లాకప్ డెత్గానే చూడాలి. పోలీసుల దెబ్బలతోనే అతను మరణించాడు అని చెప్పడానికి సాక్షులు కూడా ఎక్స్క్లూజివ్గా సాక్షితో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీతో పాటు హోంమంత్రి, అదేవిధంగా ప్రభుత్వం, చంద్రబాబు కూటమి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.